Okay, let's turn to the Bible. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక, సెకండ్ పీటర్. ఒకటవ వచనం చదువుదాం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన ఏంటిదట? అనుభవం లేని సేవకులు ఈరోజు పిచ్చి ప్రసంగాలు చేస్తుంటారు. అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు ఏం స్వభావం దేవ స్వభావమునందు పాలువారగనట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే, హేతువు అంటే కారణం, ఆ కారణం చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీరు విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయ అంటే ప్రేమ, చారిటీ. ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే చారిటీ అని ఉంటుంది. చారిటీ అంటే ప్రేమ, దైవికమైన ప్రేమ. దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. ప్రభు ఈ మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రభువా, చదవబడిన నీ వాక్యములో నుండి నువ్వు మాతో మాట్లాడము. నా నోరును నీవే ప్రభువా అభిషేకించి వింటున్న వారి చెవులను హృదయాలను సున్నతిపరిచి అభిషేకించి నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. నీవే మాతో మాట్లాడు దేవా. నీ వాక్యాన్ని మాకు వెల్లడి చేయి తండ్రి. ఏదైతే నువ్వు ప్రవక్త నోటిలో వాక్యమును పెట్టావో అదే మాట ఇప్పుడు మరలా మేము విందుము గాక. తప్పకుండా నువ్వు ఆ సంపూర్ణమైన వాక్యాన్ని మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నా. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ఈరోజు నేను చెప్పే వర్తమానం కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఉదయం నుండి నేను దీని మీద మాట్లాడుకుంటూ వస్తున్నాను. When God created the man,
దేవుడు మానవుని సృజించినప్పుడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సృజించాడు. అతని పేరే ఆదాము. కరెక్టేనా? కానీ నేను ఆదాము సృజించబడక మునుపు, ఇంతకు ఆదాము ఎట్లా సృజించబడ్డాడు? పలకబడిన మాట, దేవుని మాట ద్వారా, వాక్యం ద్వారా. కానీ ఆ వాక్యము పలకక ముందు అది దేవుని మనస్సులోని ఆలోచన. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళదలుచుకున్నానంటే, ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పింది, పౌలు గారు చెప్పింది, దానిలోనికి నేను వెళ్ళదలుచుకున్నాను. పౌలు గారు ఎక్కడ చెప్పాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4 నుండి 6 వచనాలలో ఇలాగ చెప్పాడు. చదువుదామా? అది చాలాసార్లు మనం చూసిన లేఖనమే, కానీ ఇప్పుడు మరలా చూద్దాం మనం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి మనం జాగ్రత్తగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చదువుకుందాం మనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, దయా సంకల్పం, ప్రేమ సంకల్పం, సంకల్పం అంటే ప్రణాళిక, సంకల్పం, దయా సంకల్పం, ప్రేమ సంకల్పం, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఎవరి ద్వారా? వినబడతలేదు నాకు. దేవునికి మనం కుమారులం కావాలంటే ఎవరి ద్వారా అవ్వగలం? ఇక్కడ ఒక్క నిమిషం ఆవుదాం. ఆదాము యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారుడు కాలేదు. నువ్వు నేనిప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులమైన మనం. బట్ ఆదాము సృజించబడిన దినమున దేవుని మాట చేత సృజించబడ్డాడు. అందులో ఏ సందేహం లేదు. దేవుని రూపములో, దేవుని పోలికలో సృజించబడ్డాడు. అందులో ఏ సందేహం లేదు. కానీ ఇక్కడ దేవుని సంకల్పం ఏంటిదంటే, దేవుని ప్రేమ సంకల్పం, ప్రేమ ప్రణాళిక ఏంటిదంటే, ఆదాము మొదలుకొని మన వరకు ఎవరైనా సరే దేవుని కుమారులు కావాలంటే యేసుక్రీస్తు ద్వారా కావాలి, గొర్రెపిల్ల ద్వారా కావాలి. అర్థమైందా నేను చెప్పింది? ఈ పాయింట్ మనసులో పెట్టుకోండి. నేను ముందు చెప్తా దాన్ని. ఈ పాయింట్ మనసులో పెట్టుకోండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ద్వారానే, గొర్రెపిల్ల ద్వారానే ఆయన మనల్ని తన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరిస్తాడు. యేసుక్రీస్తుని దాటుకొని, గొర్రెపిల్లని దాటుకొని దేవుడు స్వీకరిస్తాడా? ఎందుకంటే ఆయన దయా సంకల్పం ఏంటిది? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఏంటిది? యేసుక్రీస్తు ద్వారా. దేని ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి మనము కుమారులుగా స్వీకరించబడాల. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే అంటున్నాడు ఇక్కడ ఈయన. సో ఆదాము కూడా ఇప్పుడు ఎక్కడ ఏర్పరచబడ్డాడు? జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో ఏర్పరచబడ్డాడు. ఎక్కిందేమన్నా? దేవుని మనస్సులోని ఆలోచన జగత్తు పునాది వేయబడక మునుపు, అంటే ఈ భూమికి పునాదులు వేయబడక మునుపు, ఈ సృష్టిలో రవ్వంతా ఏది కూడా సృజించబడక మునుపు దేవుని మనస్సులోని వెనక భాగంలో ఆలోచన ఏంటిదంటే యేసుక్రీస్తున్నాడు.
ఎవరున్నారు ఆయన మనసులా? యేసుక్రీస్తు ఎవరు? గొర్రెపిల్ల. అందుకే మనకు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయానికి వెళ్తే 8వ వచనంలో అక్కడ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల అని ఉంది. అక్కడ ఏంటిది? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. ప్రాఫెట్ ఆ మాట తీసుకొని ఏమన్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన మనస్సులో సిలువను కలిగి ఉన్నాడు. వధింపబడిన గొర్రెపిల్ల ఉన్నది. అర్థమైందా నేను చెప్పింది? ఆయన వధించబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు, కానీ అది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎక్కడ వధించబడ్డాడు? దేవుడి మనస్సులోనే. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక, ఇంకా ఏది సృజించబడక మునిపే, ఏది తయారు చేయబడక మునిపే ఆ గొర్రె పిల్లలోనే, ఆ యేసుక్రీస్తులోనే ఆయన తన పిల్లలను ఏర్పరచుకున్నాడు. ఆయన ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ద్వారానే, ఆ యేసుక్రీస్తు ద్వారానే మనల్ని ఆయన కుమారుడుగా స్వీకరిస్తాడు దేవుడు. ఇప్పుడు గొర్రెపిల్ల లేకుండా, వధించబడిన గొర్రెపిల్ల లేకుండా, యేసుక్రీస్తు లేకుండా మనం దేవునికి కుమారులు కుమార్తెలం కాలేం. ఇది ఎప్పుడు? ఆదాం పడిపోయిన తర్వాత వచ్చిన ప్రణాళిక కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న ప్రణాళిక. అది దేవుడి మనస్సు వెనుక భాగంలో దాగున్న ప్రణాళిక. అది దేవుడి మనస్సులో వెనుక భాగంలో దాగున్న దయా సంకల్పం, ప్రేమతో కూడిన ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఇప్పుడు ఆయన మనస్సులో గొర్రెపిల్ల ఉన్నది, వధించబడింది. ఆ వధించబడిన గొర్రెపిల్ల రక్తముతో దేవుని కుమారులందరి పేర్లు రాయబడ్డాయి. అందులో దేవుని కుమారులు, దేవుని కుమార్తెల యొక్క పేర్లందరి ఆయన రాశాడు. ఆయన ఆ గ్రంథానికే పేరేం పేరంటే గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథమే విమోచన గ్రంథం. ఎందుకు అది గొర్రెపిల్ల జీవ గ్రంథం అని పిలువబడింది? ఎందుకంటే రక్తములోనే జీవం ఉంటుంది. గొర్రెపిల్ల వధించబడి రక్తముతో మన పేర్లు రాశాడు ఆయన. గొర్రెపిల్ల రక్తముతో పేర్లు రాశాడు ఆయన. అందుకే ఆ గ్రంథానికి, ఆ రక్తంలో జీవం ఉంది కాబట్టి ఆ గ్రంథానికి అది గొర్రెపిల్ల జీవ గ్రంథం అని. అక్కడ జరిగింది విమోచన కాబట్టి ఆ గ్రంథానికి విమోచన గ్రంథం అని. కింద తర్వాత ఆ గ్రంథానికి హక్కు పత్రం. ప్రాఫెట్ దాన్ని ఏమన్నాడంటే టైటిల్ డీడ్. ఎందుకు అది హక్కు పత్రం? దేవుడు సృజించిన సృష్టికి అంతటికి వాళ్ళే వారసులు కాబట్టి. ఎందుకంటే వాళ్ళే కదా దేవుని కుమారులు కుమార్తెలు. ఈరోజు నువ్వు ఒక ఇల్లు కట్టావు, నీ కొడుకు వారసుడు. ఆ ఇంటికి వారసుడా కాదా? ఈరోజు నువ్వు ఒక ప్లాట్ కొన్నావు, ఇప్పుడు నీ కొడుకు దానికి వారసుడు. వారసత్వం ఎట్లొచ్చింది? తను నీలో భాగమై ఉండడం ద్వారా. నీ కుమారుడు నీలో భాగముగా ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా దేవునికి వారసులం ఎట్లయినా, మనం ఆయన సృజించిన సృష్టికి వారసులం ఎట్లయినా మనము ఆయనలో భాగం అవడం వలన భాగముగా మనం ఉన్నాం ఆయన లోపట. అందుకే ఆ గ్రంథానికి ఇంకో పేరు ఏంటిదంటే హక్కు పత్రం, టైటిల్ డీడ్. అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో, గొర్రెపిల్ల రక్తం ద్వారా ఎవరెవరి పేర్లు రాయబడ్డాయో వాళ్ళందరూ హక్కు పత్రము కలుగున్నారు. ఇప్పుడు వాళ్ళు వారసత్వాన్ని కలుగున్నారు. ఇప్పుడు వాళ్ళు దేవుని వారసత్వాన్ని. అర్థమైందని అన్నది. మళ్ళీ ఆ గ్రంథానికి ఇంకొక పేరు కూడా ఉంది, 7 ముద్రల గ్రంథం. ముద్ర అనగా పరిశుద్ధాత్మ. ముద్ర అనగా అంటే ఇప్పుడు 7 ముద్రలు అంటే పరిశుద్ధాత్మనే ఆ గ్రంథానికి ముద్రించాడు. ఆ గ్రంథములో ఉన్న వాళ్ళందరినీ ముద్రించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడే, హోలీ గోస్ట్. ఫస్ట్ ఆ పుస్తకం, తర్వాతనే సృష్టిని సృజించాడు ఆయన.
ముందు ఆ గ్రంథం ఆయన మనస్సులోని వెనక భాగములో ఉన్నది. ఆ గ్రంథం ఆయన మనస్సులోని వెనక భాగములో ఉన్నది. తర్వాత ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడు? ఆయన సృష్టిని సృజించడం మొదలుపెట్టాడు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆదాము గొర్రెపిల్ల రక్తము లేకుండానే ఆ గ్రంథంలో నుండి వచ్చాడు. పలకబడిన మాట ద్వారా, వాక్యం ద్వారా, దేవుని రూపంలో, దేవుని పోలికలో నరుడు సృజించబడ్డాడు. కానీ దేవుడు ఎలాంటి నరుణ్ణి తయారు చేయాలనుకుంటున్నాడు? వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ గాడ్ వాంట్స్ టు క్రియేట్, గాడ్ వాంట్స్ టు బిల్డ్. ఎలాంటి రకమైన మనుషుణ్ణి, ఎలాంటి రకమైన నరుణ్ణి ఆయన తయారు చేయాలనుకుంటున్నాడు? నీకు ఈ గ్రంథం అర్థమైతేనే, గొర్రెపిల్ల జీవ గ్రంథం నీకు అర్థం కావాలా? నువ్వు ఆదాము దేవుని పోలికలోనే ఉన్నాడు. ఆదాము దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్నాడు. కానీ దేవుడు తీసుకురావాలనుకున్న మనుషుడు ఆదాము కాదు. దేవుడు ముద్రలు తెరవబడు ద్వారా, 7 ముద్రలు తెరవబడు ద్వారా, దేవుని యొక్క ప్రణాళిక అంతా తెరవబడు ద్వారా, దేవుని మనస్సులోని వెనక భాగములోనికి మన ప్రవక్త వెళ్ళి ఈ మర్మాన్ని పట్టుకొచ్చాడు ఆయన. వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ గాడ్ వాంట్స్ టు క్రియేట్, వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ గాడ్ వాంట్స్ టు బిల్డ్. ఎలాంటి రకమైన మానవుణ్ణి, ఎలాంటి రకమైన నరుణ్ణి ఆయన సృజించాలనుకున్నాడు, నిర్మించాలనుకున్నాడు. ఆదాము దేవుని స్వరూపమే, దేవుని పోలికనే. కానీ అది కాదు దేవుడు అనుకున్నది. అందుకే ఆదాము పడిపోవలసి ఉన్నది. ఎందుకు ఆదాము పడిపోవలసి ఉన్నదంటే, గొర్రెపిల్ల రక్తము ద్వారా రావాలి ఇప్పుడు ఆదాము కూడా. గొర్రెపిల్ల రక్తము ద్వారా దేవుని రూపములోనికి, దేవుని పోలికలోనికి రావాలా. రక్తం లేకుండా రాకూడదు. 7 ముద్రలు తెరబడు ద్వారా, విమోచన గ్రంథం తెరబడు ద్వారా, 7 ముద్రల గ్రంథం, విమోచన గ్రంథం తెరబడు ద్వారా మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆదాము పడిపోవట్లో న్యాయం ఉన్నది. ఎందుకంటే ఆదాము గొర్రెపిల్ల రక్తం లేకుండా వచ్చాడు. నువ్వు నేను ఎలాగైతే ఆ గ్రంథంలో నుండే వచ్చిన మనకు ఎలా గొర్రెపిల్ల రక్తం కావాలో, ఇప్పుడు ఆదాము కూడా అదే రక్తం, గొర్రెపిల్ల రక్తం కావాలా? ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం కావాలంటే ఆదాము పడిపోవాలా? ఆదాము పడిపోవాలంటే అక్కడ ఒక అవ్వ ఉండాలి, బలహీనమైన ఘటం, స్త్రీ. ఇప్పుడు ఆమె పడిపోతే ఆమెను బట్టి ఆదాము పడిపోతాడు. విషయం ఏంటంటే, అపవాది నేరుగా ఆదామును పడేయలేడు. ఆదామును నేరుగా పడేయలేడు వాడు. ఎందుకంటే ఆదాము ఎవరంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక. కానీ అవ్వ ఆదాము యొక్క వధువు. ఆ సృష్టిలో నుండి వచ్చిన ప్రతి సృష్టి ఆమె, ప్రత్యుత్పత్తి ఆమె. ఎందుకంటే ఆమె 2వ అధ్యాయంలో, ఫస్ట్ ఆదాములోనే మొదటి అధ్యాయంలో ఆత్మరూపంలో ఉంది. మొదటి అధ్యాయంలో దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో నరుని సృజించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు ఆత్మరూపంలో. కానీ స్త్రీ ఎక్కడుంది? స్త్రీ ఆత్మ ఎక్కడుంది? ఆదాములో ఉంది. తర్వాత 2వ అధ్యాయంలో ఆయన నేలమంటిని తీసుకొని నరుని కొరకు ఒక దేహాన్ని తయారు చేసినప్పుడు ఆ దేహములోనే స్త్రీ దేహం కూడా ఉంది. అర్థమైందని అన్నది.
తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆదాముకు సాటినైన సాయము చేయుదుననుకొని గాఢ నిద్ర కలగజేసి ఇప్పుడు ఆదాములో ఉన్న స్త్రీ ఆత్మను, స్త్రీ ప్రాణాన్ని, స్త్రీ శరీరాన్ని, శరీరము ఆత్మ ప్రాణాన్ని ఆదాములో నుండి పురుషులో నుండి వేరు చేశాడు ఆయన. ఇప్పుడు సపరేట్ చేసి ఒక స్త్రీగా ఆమెను నిర్మించి, వింటున్నారా, ఆదాము ఎవరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము ఆమెను గుర్తుపట్టాడు. ఆయన ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఈమె నరుల్లో నుండి తీయబడ్డది కాబట్టి నారి అనబడుతుంది అన్నాడు. అర్థమైందని అన్నది. ఈమె ఒరిజినల్ సృష్టిలో లేదు, అంటే బయట లేదు, లోపట ఉంది. ఆదాము లోపట ఉంది. ఈమె ఎప్పుడైతే ఒరిజినల్ సృష్టిలో, అసలైన మూలమైన సృష్టిలో ఆమె లోపట ఉన్నదో ఉన్నంతసేపు సేఫ్గా ఉంది. అందుకే ప్రొఫెట్ అంటాడు, నువ్వు క్రీస్తులో ఉన్నంతసేపు సేఫ్గా ఉన్నావు. కడపటి ఆదామైన క్రీస్తులో నువ్వు ఉన్నంతసేపు భద్రంగా ఉంటావు. అందుకే ఎప్పుడు నువ్వు క్రీస్తులో ఉండడం నేర్చుకో. సంఘములలో కాదు, ఈ సంఘము నుండి ఆ సంఘానికి కప్పకంతలు కాదు, ఈ సంఘం నుండి ఆ సంఘానికి కప్పకంతలు వేయడం కాదు. ఇక్కడ సంఘాలు మారితే సంపూర్ణత రాదు, క్రీస్తులోనే సంపూర్ణత. నువ్వెప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు యేసులో నేను ఉన్నానా. ఎందుకంటే క్రీస్తు యేసులోనే నీకు సంపూర్ణత, నీకు పరిపూర్ణత. క్రీస్తు యేసులోనే నీకు భద్రత, నీకు క్షేమము. క్రీస్తు యేసులో నుండి బయటకు వచ్చావా, నిన్ను మోసం చేయడానికి అపవాది రెడీగా ఉన్నాడు. అక్కడ వెంటనే నిన్ను పట్టేస్తాడు వాడు. అవిశ్వాసము ద్వారా వాక్యాన్ని నమ్మకుండా చేసి, వాక్యాన్ని విశ్వసించకుండా చేసి, అవిశ్వాసం అనే పాపము ద్వారా వాడు నిన్ను పట్టేస్తాడు వాడు. అందుకే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలి తెలుసా? క్రీస్తు యేసులో. క్రీస్తు యేసులో ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులో ఉన్నవాడు మరణమును దాటి జీవములోనికి ప్రవేశించాడు. క్రీస్తు యేసులో ఉన్నవాడు పరలోకపు స్థలములలో ఉన్నాడు. క్రీస్తు యేసులో ఉన్నవాడు పరలోకపు స్థలములలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు ఎందులో ఉన్నారంటే క్రీస్తు యేసులో. ఆదాము నుండి ఎప్పుడైతే అవ్వ వేరైందో, లూసిఫర్ సర్పంలో దూరి మిస్టర్ సర్పెంట్లో, మిస్సెస్ సర్పెంట్ కాదు, మిస్టర్ సర్పెంట్లో దూరి ఆదాము లేని సమయంలో అవ్వ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆమెను పడవేశాడు. ఎందుకంటే ఆదామును పడవేసే విధానం ఇది ఒక్కటే అని లూసిఫర్కి తెలుసు. ఈమెను పడవేస్తే ఆదాము కూడా పడిపోతాడు. ఈమెను ఎలా పడేయాలా? మోసము ద్వారా. ఎట్లా మోసం చేయాలా? సంపూర్ణ వాక్యము కాకుండా పార్షిక వాక్యం, కొద్ది వాక్యాన్ని మాత్రమే చెప్పి, నీకు వాక్యమే చెప్తానా కదా అన్నట్టుగా ఉండి, మేము నీకు వాక్యమే చెప్తానా కదా అన్నట్టు ఉండి నిన్ను మోసం చేయాలా. అవ్వను అట్లనే మోసం చేశాడు వాడు. నేడు కూడా అనేకులను అలానే వాడు మోసం చేస్తున్నాడని ప్రవక్త స్పష్టంగా చెప్పాడు. అక్కడ ఈ సంఘ శాఖలన్నీ కూడా అలానే మోసపోయాయి. అలానే అందరినీ మోసం చేస్తాను ఈ సంఘ శాఖలు, ఈ డినామినేషన్స్. అవునా కాదా? వాక్యంలో కొంత భాగానే చూపిస్తాయి అవి, సంపూర్ణ వాక్యాన్ని చూపించవు. కానీ ఆదాంకి ఏం తెలుసు? సంపూర్ణ వాక్యం తెలుసు. అవ్వనో తను చేస్తున్నది సరైనదే అనుకుంటూ మోసంలోకి వెళ్ళిపోయింది, మోసపరచబడి అపరాధంలోకి వెళ్ళిపోయింది. కానీ ఆదాంకి తను చేస్తున్నది తప్పని తెలుస్తూ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలుస్తూ అంటే అవ్వ కోసం, అవ్వ కోసం. ఇప్పుడు చూడండి ప్రణాళిక. ఇప్పుడు వీళ్ళకు గొర్రెపిల్ల కావాలి. ఏ గొర్రెపిల్ల? జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే, దేవుని మనస్సులో వెనక భాగములో దాగున్న ఆ ప్రణాళిక, దయా సంకల్పములో ఒక గొర్రెపిల్ల ఉన్నది, వధించబడింది అక్కడ.
రక్తము చిందించింది. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల కావాలి ఇప్పుడు ఆదాంకి. ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడిగా స్వీకరించబడాలంటే ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ద్వారానే, ఆ యేసుక్రీస్తు ద్వారానే ఇప్పుడు ఆదాము దేవునికి కుమారుడిగా స్వీకరించబడతాడు. అర్థమైందా నేను అన్నది? నేను చెప్పేది అర్థమవుతుందా? గొర్రెపిల్ల లేకుండా, యేసుక్రీస్తు లేకుండా నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు స్వీకరించబడలేవు దేవుని చేత. దట్స్ వై, ఆ కారణాన్ని బట్టే ఆదాము పడిపోవాల్సి వచ్చింది. దేవుడు ఆదాము పడిపోవటకు అనుమతించాడు, అవ్వ మోసపుచ్చుటకు అనుమతించాడు. ఆమె మోసపరచబడాలి, అవ్వ ద్వారా ఆదాము కూడా పడిపోవాలి. అలా మానవ జాతి అంతా పడిపోవాలి. నువ్వు నేను అందరము ఆ ఒక్క మనుష్యుడైన ఆదాములో ఉన్న మనమందరం పడిపోవాలి. ఇప్పుడు ఎందుకు? మనమందరము ఎలాగైతే మొదటి ఆదాములో ఉండి పడిపోయామో, మనమందరము జగత్తు పునాది వేయబడమునిపే కడపటి ఆదామైన యేసుక్రీస్తు గొర్రెపిల్లలో కూడా మనం ఏర్పరచబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ద్వారా మనం రక్షించబడి, ఆ వధించబడిన గొర్రెపిల్ల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, కడపటి ఆదాము ద్వారా మనం రక్షించబడి దేవునికి కుమారులుగా స్వీకరించబడి మచ్చ, డాగు, ముడత, కలంకము అట్టి మరి ఏది లేని ఒక నిర్దోషమైన నిష్కలంకమైన సంఘముగా ఆయన మనను స్వీకరించాలి. అది దేని ద్వారా? గొర్రెపిల్ల రక్తం. దేవుడు ఇప్పుడు ఎలాంటి మనిషిని కట్టాలనుకుంటున్నాడు? ఎలాంటి మనుషుని సృజించాలనుకుంటున్నాడు? ఎలాంటి మనుషుని కట్టాలనుకుంటున్నాడు? ఆదాము లాంటి వాడిని కాదు, యేసుక్రీస్తు లాంటి వాడిని. నా ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఆయన గొర్రెపిల్ల. దేవుని మనస్సులో జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు గొర్రెపిల్లగా వధించబడ్డాడు, సిలువేయబడ్డాడు. దేవుని మనస్సులో సిలువ ఉంది. ఇప్పుడు నేను దాని మీద ప్రసంగం చేశాను. సృష్టి ముందా, విమోచన ముందా? విమోచనయే ముందు. విమోచన కోసమే సృష్టి సృజించబడింది. సృష్టి కోసం విమోచన రాలేదు, విమోచన కోసం సృష్టి వచ్చింది. అందుకే దేవుడు ముందు సిలువను కలుగున్నాడు మనసులా, తన వెనక భాగంలో ఏది సృజించక మునిపే గొర్రెపిల్లను కలుగున్నాడు ఆయన, యేసుక్రీస్తుని కలుగున్నాడు ఆయన. ఆ తర్వాత సృష్టిని ఎందుకు సృజించాడంటే ఈ విమోచన ప్రణాళికను ఈ సృష్టిలో దారిని నెరవేర్పు చేయడానికి. ఈ సృష్టి ఇప్పుడు ఈ విమోచన ప్రణాళిక నెరవేర్పు జరిగి విమోచించబడాలి. ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఒక మొదటి రాకడ. ఎందుకు? చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆదామును తన స్వరూపంలో తన పోలికలో సృజించాడు కదా, ఇప్పుడు ఆదాములో నుండే దేవుడు సంతానాన్ని తీసుకొచ్చి ఉంటే పలకబడిన మాట ద్వారా ఆదాము వల్ల నుండి ఏమవుదును? బాగుండేది కదా. అలా రావడానికి లేదు. ఎందుకు అలా రావడానికి లేదు? అందుకే 7 ముద్రలు ఎందుకు విప్పబడ్డాయంటే, నిత్యత్వములో దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు తన మనస్సులో ఏం ఆలోచించాడో కూడా ఆ 7 ముద్రలు విప్పబడ ద్వారా మనకు బయలుపరచబడ్డాయి. దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు, సృష్టిని సృజించక మునిపే, రవ్వంత ఏది సృజించబడక మునిపే, తను ఒంటరిగా దేవుడు ఉన్నప్పుడు తన మనస్సులోని వెనక భాగంలో ఏ ఆలోచనలు ఉన్నాయో కూడా 7 ముద్రలు విప్పబడు ద్వారా, విమోచన ప్రణాళిక విప్పబడు ద్వారా, ఈ విమోచన గ్రంథం విప్పబడు ద్వారా
అవేంటో ఈరోజు మనకు బయలుపరచబడ్డాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఆదామవ్వల ద్వారా ఆయన ఎందుకు దేవుని కుమారులను కుమార్తెలను సంతానాన్ని తీసుకురాలేదు? ఎందుకంటే ఆయన తీసుకొస్తానన్న సంతానము విమోచనలో నుండి రావాలి, గొర్రెపిల్లలో నుండి రావాలి, యేసుక్రీస్తులో నుండి రావాలి. ఆదాములో నుండి కాదు, యేసుక్రీస్తులో నుండి. మనం బైబిల్ ఏం చదువుతామంటే మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదాము ఏదోని తోటలో ఉన్న ఆదాము, కడపటి ఆదాము యేసుక్రీస్తు. కానీ నువ్వు కరెక్ట్గా ప్రణాళికను గమనిస్తే అసలు మొదటి ఆదామే యేసుక్రీస్తు. ఆదాము కంటే ముందున్నవాడు యేసుక్రీస్తు కాదా? ఆదాము కంటే ముందున్నవాడు యేసుక్రీస్తు కాదా? గొర్రెపిల్ల కాదా? వినపడతలేదు నాకు. గొర్రెపిల్ల ముందున్నాడా, ఆదాము ముందున్నదా? నేను ఎప్పుడు అదే చెప్తుంటా, పాపము ముందా లేదా పాప క్షమాపణ ముందా? పాపము కంటే ముందే పాప క్షమాపణ ఉన్నది అక్కడ. ఇప్పుడు ఈ పాపము జరిగింది ఆ పాప క్షమాపణ కోసం, ఆ గొర్రెపిల్ల కోసం. ఎందుకంటే దేవుడు ఎలాంటి మానవుని కట్టాలనుకుంటున్నాడంటే, ఎలాంటి మానవుని సృజించాలనుకుంటున్నాడంటే, ఎలాంటి మానవుణ్ణి ఆయన కట్టాలనుకుంటున్నాడంటే, హల్లెలూయా, వింటున్నారా అందరూ? ఎలాంటి మానవుని ఆయన కట్టాలనుకుంటున్నాడంటే, పరిపూర్ణ మానవుని స్వరూపం. ఈ గుణలక్షణాలు ఎవరి? ఈ 7 గుణలక్షణాలు వధువువి. 1, 2, 3, 4, 5, 6, 7. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశనిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. కానీ 7 గుణలక్షణాలు యేసుక్రీస్తువి. కానీ అవి వధువులోకి వచ్చినాయి. ఇప్పుడు ఈ పిరమిడ్ ఇప్పుడు వధువులో కట్టబడుతున్నది. ఈ 7 గుణలక్షణాలు అవి దేవుని గుణలక్షణాలు. వింటున్నారని అన్నది? ఇప్పుడు ఆ దేవుని గుణలక్షణాలు ఎవరిలో పెడుతున్నాడు ఆయన? వధువులో. ఎవరి ద్వారా పెడుతున్నాడు ఆయన? గొర్రెపిల్ల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు ఎలాంటి కుమారుని కట్టాలనుకుంటున్నాడు ఆయన? ఆదాము లాంటి కుమారుని కాదు, ఆదాము లాంటి కుమారుని కాదు. మరి ఎలాంటి కుమారుణ్ణి? యేసుక్రీస్తు లాంటి కుమారుణ్ణి. యేసుక్రీస్తు లాంటి దేవుని కుమారుణ్ణి తీసుకొని రావాలనుకుంటున్నాడు ఆయన. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. అది మీకు అర్థమవుతుందా? ఈ 7 గుణలక్షణాలు, 7 గుణలక్షణాలు పరిపూర్ణ మానవ స్వరూపంలో శరీర భాగమై ఉన్నది. ఇది శరీరమేనా? సంఘం శరీరం. ఇది ఈ 7 స్టెప్స్ శరీరమేనా? దేహం శరీరం. ఇది 7 సంఘకాలాలు శరీరం. కానీ పైన ఉన్నది శిరస్సు. అది శరీరం కాదు, అది తల, అది శిరస్సు. అది వింటున్నారా? మరి ఆ శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. 7 ఉరుములు ఇక్కడున్నాయి. 7 దూతలు, దేవుని 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు, దేవుని 7 దూతలు, గొర్రెపిల్ల, దేవుని 7 ఆత్మలు, దేవుని 7 కనులు, దేవుని 7 కొమ్ములు, పడుకున్న 7 కనులు, దేవుని 7 ఆత్మలు శిరస్సుగా క్రీస్తు దిగి వస్తున్నాడు. ఎందుకు? ఈ శరీరాన్ని మూత వేయడానికి, ఈ శరీరాన్ని ముద్రించేయడానికి. ఎప్పుడైతే ఇది జరుగుతున్నదో
ఇదే యేసుక్రీస్తు స్వరూపం, ఇదే పరిపూర్ణ మానవ స్వరూపం. ఈ స్వరూపాన్ని కట్టాలని ఆయన ఆదాము పడిపోయినట్లుగా చేశాడు. ఆయన మీకేమైనా అర్థమైందని అన్నది? ఈ స్వరూపం రావాలంటే అది ఆదాము పడిపోయి గొర్రెపిల్ల ద్వారా మాత్రమే. దేవుని మనస్సులో ఉన్న సిలువ ఉంది కదా, ఆ సిలువ ద్వారా మాత్రమే ఈ స్వరూపం రావాలి మన లోపట. ఈ స్వరూపం రావాలి మన లోపట. ఈ పిరమిడ్ రావాలి మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో. ఈ పిరమిడ్ కట్టబడాలి. ఎలా అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. నేను అన్నది అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందులో ప్రథమ ఫలముగా, మొదటి పనగా ఎవరు వచ్చారంటే ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఆమేన్. ఈయనెవరు? గొర్రెపిల్ల ద్వారా ఈ 7 గుణలక్షణాలు ఈయనలో కట్టబడి క్రీస్తే శిరస్సుగా, ఉరుములుగా. శిరస్సు ఏంటి? ఉరుములు, 7 ఉరుములు మూత వేయబడి ముద్రించబడిన మొదటి వ్యక్తి ఈయన. తలరాయి పొందుకున్న మొదటి వ్యక్తి ఈయన. మొదటి పిరమిడ్ ఈయన. మన కాలంలో మొదటి పరిపూర్ణ మానవ స్వరూపము పొందుకున్నవాడు ఈయన. గ్లోరీ! మొదటిగా పరిపూర్ణ మానవ స్వరూపాన్ని పొందుకున్నవాడు ఈయన. బ్రదర్, మొదటి పన్ను అల్లాడించబడింది. మరి మిగతా పనులు ఏం సంగతి? ఇప్పుడుగా అవి కూడా ఇప్పుడు ఈ మొదటి పని వలె మిగతా వారు కూడా ఈ పరిపూర్ణ మానవ స్వరూపంలో కట్టబడి ఇలాంటి దేవుని కుమారుని తీసుకురావాలని ఆదాము పడిపోయినట్లుగా దేవుడు ప్రణాళిక వేశాడు. ఇలాంటి దేవుని కుమారుని తీసుకురావాలని, హల్లెలూయా, ఇలాంటి దేవుని కుమారుని తీసుకురావాలని ఆదాము వాళ్ళు పడిపోయేటట్టుగా దేవుడు అక్కడ అనుమతించి, గ్లోరీ, హల్లెలూయా, గొర్రెపిల్ల రక్తము ద్వారా, సిలువ ద్వారా మనమందరము పరిపూర్ణ మానవ స్వరూపమును పొందుకొని దేవుని కుమారులుగా, కుమార్తెలుగా యేసుక్రీస్తు ద్వారా ఈ రోజున స్వీకరించబడతానా. మనం యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా స్వీకరించబడతాం. ఇప్పుడు విలియం బ్రెన్హామ్ యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారుడిగా స్వీకరించబడ్డాడు. అర్థమైందని అన్నది? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు ఏమన్నాడు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగుల ఆశతో ఎదురు చూస్తున్నది, తేరు చూస్తున్నది. ఇప్పుడు ఎలాంటి దేవుని కుమారులు కావాలని సృష్టి చూస్తుందంటే ఈ విలియం బ్రెన్హామ్ లాంటి దేవుని కుమారులు కావాలని సృష్టి ఎదురు చూస్తుంది. ఈ విలియం బ్రెన్హామ్ ఎలా వచ్చాడు? గొర్రెపిల్ల రక్తము ద్వారా, సిలువ ద్వారా, దేవుని మనస్సులో వెనక భాగములో ఉన్న సిలువ ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా ఈ దేవుని కుమారుడు అయిన విలియం బ్రెన్హామ్ వచ్చాడు. ఈయనే కాదు, ఇప్పుడు అలా ఎవరెవరైతే ఆయన మనస్సులో జగత్ పునాది వేయబడమునిపై ఏర్పరచబడ్డారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అదే సిలువ ద్వారా, అదే గొర్రెపిల్ల రక్తము ద్వారా ఒక పరిపూర్ణ మానవ స్వరూపముగా తయారై, ఒక పిరమిడ్గా తయారై, హల్లెలూయా, ఈరోజు దేవుని చేత స్వీకరించబడడానికి సృష్టి ఎదురు చూస్తా ఉన్నది.
ఈ వర్తమానంలో అన్నీ లేవా? ఈ వర్తమానం ఏంటో తెలుసా? రాయబడిన వాక్యము కింద దాచబడిన వాక్యం కూడా బయలుపరచబడ్డది. అసలు మర్మమే దాచబడిన సత్యము. అసలు మర్మమే దాచబడిన సత్యం. రాయబడిన వాక్యం కింద దాచబడిన సత్యం ఉంది. ఈ వర్తమానం ఏంటిది? ప్రవక్త వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు ఆ రాయబడిన వాక్యం కింద దాగున్న దాచబడిన సత్యాన్ని దైవికంగా దాన్ని బయలుపరిచాడు ఈ రోజున. ఇందులో అన్నీ లేవా? దయ్యం బట్టినోడా. ఈ వర్తమానంలో అన్నీ లేవా? దయ్యం బట్టినోడా. ఏడు ఉరుములు లేవా? ఏడు ఉరుములు ఎక్కడో లేవు, బైబిల్లోనే రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యంగా ఉన్నది. రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యం, హిడెన్ ట్రూత్, దాచబడిన సత్యం. హిడెన్ ట్రూత్, దాచబడిన సత్యం. ఆ ఏడు ఉరుములు అది ఎక్కడో లేవు, రాయబడిన వాక్యం కిందనే ఉన్నాయి. ఏడవ దూత ఒక పరిచర్య ఏంటిది? ఇప్పుడు ఆ రాయబడిన వాక్యం కిందున్న దాచబడిన సత్యములను బయలుపరచుట. అదే ఏడవ దూత పరిచర్య. ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరిగింది? ఆ రాయబడిన వాక్యం కింద ఆ దాచబడిన సత్యాలు ఏవైతున్నాయో అవి బయలుపరచబడడం మొదలైనాయి. ఎందుకంటే అదే ఏడు ముద్రల ప్రత్యక్షత. మరి ఏడు ముద్రల ప్రత్యక్షత ఏంటో కాదు, ఏడు ఉరుములై ఉన్నవి. ఏడు ఉరుములు ఏమిటో కాదు కానీ ఏడు ముద్రలలో ఉన్న ప్రత్యక్షతలు అన్నాడు ప్రాఫెట్. ఏడు ముద్రలలో ఉన్న ప్రత్యక్షతలు. ఆ ఏడు ముద్రలో ఉన్న ప్రత్యక్షతలు ఏంటిది? రాయబడిన వాక్యం కింద దాచబడిన సత్యాలు అవి. ప్రవక్తలకు అన్నీ తెలియదు కావచ్చు, కానీ మన ప్రవక్తకు అన్నీ తెలుసు. ప్రవక్తలకు అన్నీ తెలియదు కావచ్చు, కానీ మన ప్రవక్తకు అన్నీ తెలుసు. దానికి కారణం ఏంటిది? ఈయన ప్రతి కాలములో రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యం యొక్క మర్మాన్ని బయలుపరిచిన ప్రవక్త ఈయన. ప్రతి కాలంలో ఉన్న వాక్యము, ఆ వాక్యం కింద దాచబడిన సత్యం ఏదైతే ఉందో, ఆ మర్మం ఏదైతే ఉందో దాన్ని బయలుపరచడానికే ఏడవ దూత వచ్చాడు. ఈయన అందరు ప్రవక్త లాంటి ప్రవక్త కాదు ఈయన. పైగా ఈయన ఎవరో తెలుసా? దేవుని కుమారుడు. దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఆయన ఏ కుమారుని కట్టాలని అనుకున్నాడో, ఏ కుమారుని తీసుకురావాలని అనుకున్నాడో, ఏ స్వరూపములో, ఏ పోలికలో, ఏ స్వరూపములో, ఏ పోలికలో ఉన్న కుమారుణ్ణి తీసుకురావాలని అనుకొని ఆదాము పడిపోయేటట్లు చేశాడు అవ్వ ద్వారా. అదిగో ఇప్పుడు ఆ ఆదాము పడిపోయిన తర్వాత మరలా దేవుని కుమారుడు, దేవుడు తీసుకొస్తారన్న దేవుని కుమారుడు, దేవుని స్వరూపములో, దేవుని పోలికలో గొర్రెపిల్ల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్వీకరించబడే కుమారుడు, సృష్టి అంత ఆశతో ఎదురు చూస్తున్న కుమారులలో మొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, ప్రథమ కుమారుడు, మొదటి పనా విలియం బ్రానమ్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. హూ ఈజ్ విలియం బ్రెన్హామ్? విలియం బ్రెన్హామ్ ఎవరు? ఆయన ప్రవక్త మాత్రమే కాదు, దేవుని కుమారుడిగా మారినవాడు. దేవుని కుమారుడిగా ఈ పరిపూర్ణ మానవ స్వరూపాన్ని కట్టబడినవాడు, పరిపూర్ణ మానవ స్వరూపములో కట్టబడినవాడు.
ఆ సంఘానికి వెళ్తున్న వాళ్ళు జాగ్రత్త, మీ బట్టలన్నీ ఊడిపోయే రోజు దగ్గరకు వచ్చిందిగా. అలాంటి బోధకుని ప్రసంగాలు విని మీరు ఖచ్చితంగా మోసపోయి నాశనానికి వెళ్ళిపోతారు. మీరు ఈ వర్తమానంలో ఏది లేదని అడుగు, ఏది లేదు, అన్నీ ఉన్నాయి. దృశ్యమైన ప్రపంచము ఉన్నది, అదృశ్యమైన ప్రపంచం కూడా ఉన్నది. ఈ వర్తమానంలో ఏ మర్మం లేదని అడుగు, అన్ని మర్మాలు ఇందులోనే ఉన్నాయి. బ్రదర్, అయితే ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుందో చెప్తావా అని అన్నారు అనుకో, చెప్తా. ఈ వర్తమానంలోనే ఉన్నది. ఆ ఎత్తబడే సమయం వచ్చినప్పుడు ఎలాగైతే ఏలియాకు తను ఆ రోజు ఎత్తబడుతున్నానని తెలుసో, హానోకుకు 7వ వాడైన హానోకుకి తను ఆ రోజు ఎత్తబడుతున్నానని ఎలా తెలుసో, నోవాహుకి తాను ఆ ఓడలోనికి వెళ్ళే రోజు వచ్చిందని ఎలా తెలుసో అలానే తెలుస్తుంది అన్నాడు ప్రవక్త. అది కూడా ఈ వర్తమానంలో ఉంటే డినామినేషన్కి తెలియదు, సంఘ శాఖలకు తెలియదు, ఈ వర్తమానంలో ఉంటే తెలుస్తుంది. ఈ ఏలియా వర్తమానంలో ఉంటే, ఈ హానోకు వర్తమానంలో ఉంటే, ఈ నోవాహు వర్తమానంలో ఉంటే నీ ఎత్తబడుట కూడా నీకు తెలుస్తుంది. ఎందుకు? మొన్న చెప్పానుగా, మనమందరము ఆది పాపం ద్వారా జన్మించబడ్డాం. అందుకే మనం మొదటి ప్రపంచం ఏంటంటే చూపు ద్వారా నడవడం. చూస్తేనే కానీ మనం నమ్మం, చూపు ద్వారా. కానీ క్రొత్త జన్మ పొందుకున్నాక, తిరిగి జన్మించబడిన తర్వాత ఇప్పుడు 2వ ప్రపంచంలోకి వచ్చిన మనం, అదే విశ్వాసం. 6వ జ్ఞానేంద్రం, అతీతమైన జ్ఞానేంద్రము. విశ్వాసం ద్వారా బతుకుతానం మనం. నెక్స్ట్ విశ్వాసంలో బ్రతికే వాళ్ళకు 3వ ప్రపంచం వస్తుంది. విశ్వాసంలో బ్రతుకుతున్న వారికి, 6వ జ్ఞానేంద్రంలో జీవిస్తున్న వారికి ఆ 3వ ప్రపంచమే దర్శనములు. దర్శనములు అంటే ఏంటిది? అదిగో ఆ నిద్రించిన వధువు లేపబడుట. ఆ ప్రధాన దూత శబ్దములో నిద్రించిన వధువు లేపబడుట ఈ సజీవమైన వధువు చూస్తుంది. వాళ్ళు సమాధుల నుండి లేపబడి ఈ సజీవమైన వధువును కలుసుకుంటారు. వీళ్ళు కలుసుకున్న తర్వాతనే పౌలు గారి సువార్త ప్రకారముగా ముందు భూమిపైన వాళ్ళని మనం కలుసుకున్న తర్వాతనే మొదటి రాకల్లో 40 రోజులు ఎలా వాళ్ళు కనబడ్డారో, ఎత్తబడే ముందు పాత నిబంధన పరిశుద్ధులందరూ సమాధుల నుండి లేచాక ఎత్తబడే ముందు వాళ్ళు కనబడ్డారా లేదా భూమిపైన? అలాగునే వీళ్ళు కూడా కనబడి, ఎవరు కనబడతారు? అందరికి కాదు, ఈ వర్తమానములో ఉన్న వధువుకి మాత్రమే. ఈ వర్తమానములో అన్నీ ఉన్నాయని నమ్ముతున్న వధువుకి, ఈ వాక్యములు అన్నీ ఉన్నాయని నమ్ముతున్న వధువుకి వాళ్ళు కనబడతారు. అది 3వది దర్శనం, 3వ ప్రపంచం దర్శనం. అది దానితో మనం ఈ భూమిపై నుండి వెళ్ళిపోతాం. మనం ఆయన మధ్యాకాశంలో మహిమాశరీరంలో వస్తాడు, మనం ఇక్కడ మహిమాశరీరులుగా మారి, ముందు వాళ్ళు మారుతారు మహిమాశరీరులుగా. ఎవరు? నిద్రించిన వధువు. 7 సంఘకాలంలో వధువు మారుతుంది, సజీవంగా ఉన్న మనము మార్పు చెందుతాం. అప్పుడు మనము వారు కలిసి మధ్యాకాశంలో మహిమా శరీరంలోకి వెళ్తాం. మధ్యాకాశం అంటే మళ్ళీ ఎక్కడో ఆకాశం కాదు, అది ఇక్కడే ఉన్నది, మరొక పరిమాణం. నేను అన్నది అర్థమవుతుందా? అది ఇక్కడే ఉన్నది, మరొక పరిమాణం. అది ఆ మరొక పరిమాణంలోనికి మనం వెళ్ళిపోతాం. మనం ఆయనను మనం కలుసుకుంటాం అక్కడ మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎవరికి జరుగుతుందంటే ఈ 3, మొదటి ప్రపంచం, 2వ ప్రపంచం, 3వ ప్రపంచం. ఇప్పుడు వధువు 2వ ప్రపంచంలో ఉంది. తిరిగి జన్మించబడిన వధువు క్రొత్త జన్మ ద్వారా ఇప్పుడు 2వ ప్రపంచం విశ్వాసం ద్వారా బతుకుతున్నది. ఆమె వాక్యం పైన విశ్వాసం ద్వారా, వాక్యం పైన విశ్వాసం ద్వారా బతుకుతా ఉన్నది ఇప్పుడు ఆమె. దేని ద్వారా? దేవుని ద్వారా. వాక్యం పైన విశ్వాసం, అదే 6వ జ్ఞానేంద్రం, అదే అతీతమైన జ్ఞానేంద్రం. దాని ద్వారా మనం బతుకుతాం ఈరోజు.
మత్తయి సువార్త 4:4 చెప్పినట్టుగా మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఇప్పుడు అక్కడికి వచ్చిన మనం ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట చొప్పున జీవించే వధువే ఈ వధువై ఉన్నది. అదే రెండో ప్రపంచం విశ్వాసం ద్వారా, 6వ జ్ఞానేంద్రము ద్వారా, అతీతమైన జ్ఞానేంద్రము ద్వారా నెక్స్ట్ దర్శనాలు మొదలవుతాయి. దర్శనాలు ఏంటి? దర్శనం ఏంటి? విజన్. అదిగో సమాధులు తెరబడుట, నిద్రించిన వాళ్ళ అనేక శరీరాలు లేపబడుట, వధువు ఎవరైతే 7 సంకాలంలో నిద్రించిన వధువు ఉందో వాళ్ళందరూ లేపబడతారు. బ్రెన్హామ్ గారు కూడా లేపబడతారు. నువ్వు ఆయనను కలుసుకుంటావు ఈ భూమి పైన సజీవంగాను. నువ్వు నిద్రించిన ఆయన లేపబడుట చూసి నువ్వు ఆయనను కలుసుకొని ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తావు. నువ్వు గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ప్రాఫిట్ అంటావు. నువ్వు గుడ్ మార్నింగ్ సన్ ఆఫ్ గాడ్, ప్రవక్త, శుభోదయము, శుభోదయము దేవుని కుమారుడా. దేవుని కుమారుల కోసం సృష్టి ఎదురు చూస్తున్నది. ఈ దేవుని కుమారులను తీసుకురావడానికే దేవుడు దేవుని కుమారుడుగా వచ్చాడు. మొదటి ఆదాములో మనం మరణాన్ని పొందుకున్నాం, కానీ కడపడి ఆదామైన యేసుక్రీస్తులో జీవాన్ని పొందుకున్నాం. మంటి నుండి వచ్చిన వాని పోలికను ఎలా ధరించామో అలాగునే ఆత్మ సంబంధమైన వాని పోలికను కూడా అలానే ధరిస్తామన్నాడు ఆయన. నీకేం అర్థమవుతుందా? మంటి నుండి వచ్చింది ఎవరంటే ఆదాము. ఎలా మనం ఆదాము పోలికను ధరించుకొని ఉన్నామో ఇప్పుడు ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తు పోలిక కూడా మనం కలుగుంటాము. ఆయన పోలిక ఏంటిది? ఇదేనా? ఒక పరిపూర్ణ మానవ స్వరూపం. ఈ స్వరూపములోనికి మార్చడానికే గొర్రెపిల్ల దేవుడి మనసులో ఏర్పరచబడ్డాడు. గొర్రెపిల్ల మొదటిగా ఉన్న దేవుని మనసులో. అందుకే ఆదాము సృజించబడినాక, దేవుని రూపంలో దేవుని పోలికలో సృజించబడినాక, నిత్య జీవంలో సృజించబడినాక, ఆదాము ఎక్కడ సృజించబడ్డాడు? నిత్య జీవంలో. నిత్య జీవంలో సృజించబడ్డాక కూడా తాను పడిపోవడానికి కారణం ఏంటిదంటే ఇదిగో ఈ స్వరూపాన్ని తీసుకురావాలని, ఈ స్వరూపాన్ని తీసుకురావాలని. నీకు అర్థమైందని అన్నది? ఈ స్వరూపం ఎలా సాధ్యమంటే కేవలము గొర్రెపిల్ల యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. అలా వచ్చిన వాడే మన కాలంలోని మొదటి పన, పరిపక్వత చెందిన మొదటి పన మన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్. మన ప్రవక్త విలియం బ్రెన్హామ్ ఓన్లీ ప్రవక్త మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆయన సృష్టి యావత్తు మిగల ఆశతో తేరి చూస్తున్నా, ఎదురు చూస్తున్నా ఆ కుమారులలో మొదటి కుమారుడు ఆయన. సిలువ యొక్క ప్రణాళికలో, ఆ విమోచన పథకం యొక్క ప్రణాళికలో మొదటి ఫలం ఎవరంటే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. నేను మధ్యాహ్నం చెప్పిన దానికోసం ఏం కావాలి? దైవత్వం అంతా కుమ్మరించబడాలి. దైవత్వం అంతా శరీరంలో కుమ్మరించబడాలి. ప్రవక్తలో ఏం జరిగింది? దేవుని 7 ఆత్మలు, దైవత్వం అంతా కూడా, క్రీస్తులో ఉన్నదంతా కూడా ఇప్పుడు అది ఎవరిలో కుమ్మరించబడింది? అది ప్రవక్తలో. ఇప్పుడు ప్రవక్త తర్వాత ప్రవక్త వధువుకి సూచన అయి ఉన్నాడు. వధువుకి సూచన అయి ఉన్నాడు. సైన్. ఏ ప్రాఫిట్ ఈజ్ ఎవ్రీ టైమ్ ఏ సైన్ టు ద చర్చ్. సంఘానికి సూచన ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్తకు జరిగిందే సంఘానికి జరగాల. అందుకే హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్తలో ఎలా దైవత్వం అంతా కుమ్మరించబడిందో, ఆమేన్, రెండవ రాకడలో ప్రవక్తల మొత్తం ఎలాగైతే దైవత్వం అంతా కుమ్మరించబడిందో,
ఇప్పుడు అదే రెండవ రాకల్లో అదే ప్రవక్త వర్తమానం నమ్ముతున్న మనలో ఒక్కొక్కరిలో దైవత్వం అంతా కుమరించబడతా ఉన్నది. ఒక్కొక్కరిలో ఈ పిరమిడ్ కట్టబడుతుంది. ఒక్కొక్కరిలో ఈ దేవుని కుమారుని స్వరూపము, ఒక పరిపూర్ణ మానవ స్వరూపము ఒక్కొక్కరిలో ఏర్పడతా ఉన్నది. ప్రొఫెట్ అంటాడు, నువ్వు ఏ గోధుమ గింజ తీసుకున్నా అన్ని గోధుమ గింజల యొక్క రంగు ఒకలాగానే ఉంటుంది, రుచి అలా ఒకలాగానే ఉంటుంది. మరి ఒక గోధుమ గింజలో పొటాషియం, కాల్షియం, ఐరన్ ఎంతెంత శాతం ఉందో అంతే శాతం ప్రతి గోధుమ గింజలో ఉంటుంది. సేమ్ అన్నమాట. ఒక పెద్ద సముద్రంలో నుండి ఒక చెంచాడు నీరు తీస్తే దాంట్లో ఎన్ని మినరల్స్ ఉన్నాయో సముద్రంలో ఉన్న మినరల్స్ అన్నీ ఇప్పుడు ఆ చెంచాడు నీళ్ళలో కూడా ఉన్నాయి. ఇప్పుడు అవి నీలో ఇప్పుడు దేవుని స్వరూపం, నీలో ఇప్పుడు దేవుని స్వరూపం, నాలో ఇప్పుడు దేవుని స్వరూపం, విలియం బ్రెన్హామ్లో ఇప్పుడు దేవుని స్వరూపం. అలాంటి మనుషుని కట్టాలనుకున్నాడు ఆయన, అలాంటి మనుషుని సృజించాలనుకున్నాడు ఆయన, అలాంటి మనుషుని తయారు చేయాలనుకున్నాడు ఆయన. శిలువ ద్వారా తయారు చేసేసాడు, గొర్రెపిల్ల ద్వారా తయారు చేసేసాడు ఆయన. ఏదైతే ఆయన జగత్ పునాది వేయడం మునుపు తన మనస్సులో తను వేసుకున్న దయా సంకల్పం ఏదైతే ఉందో, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలని అనుకున్నాడో ఇప్పుడు ఆయన స్వీకరిస్తున్న కాలం. అందుకే ప్రవక్త అన్నాడు, ఇది దత్తత కాలం అన్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన దత్తత తీసుకుంటున్నాడు. పుత్ర స్వీకారులుగా పుత్ర స్వీకారం చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అర్థమైందా అందరికీ? యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనకు కుమారులుగా స్వీకరించుట. ఇప్పుడు అదే జరుగుతుంది. పుత్రులను స్వీకరించడం, కుమారులను స్వీకరించడం, అడాప్షన్. దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ అడాప్షన్. ఇది పుత్ర స్వీకారం ఒక కాలం అయి ఉన్నది. ఇది తీసుకుంటున్నాను ఇప్పుడు ఆయన. అర్థమైందా నేను చెప్పింది? నువ్వు ఇప్పుడు ఎవరు అంటే దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ద్వారా స్వీకరించబడతాను. పరిపూర్ణ మానవ స్వరూపం నీలో కడుతున్నాడు ఆయన. ఈ 7 గుణలక్షణాలు నీలో కడుతున్నాడు ఆయన. ఈ పిరమిడ్ నీలో కడుతున్నాడు. చివరికి ఆ 7 ఉరుములు శిరస్సు క్రీస్తు, ఆయనే వచ్చి ముద్ర వేసేస్తున్నాడు, మూత వేసేస్తున్నాడు. నీకు తలరాయిగా ఆయన వచ్చి మూత వేస్తున్నాడు. అర్థమైంది అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందుకే ఆదాము దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సృజించబడినను, ఆదాము నిత్య జీవములో సృజించబడినను, ఆదాము పడిపోయాడు. ఎందుకు? ఆదాము యేసుక్రీస్తు ద్వారా రాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా వచ్చే వాళ్ళను మాత్రమే దేవుడు తన కుమారులుగా స్వీకరిస్తాడు. అర్థమైందా? ఆదాము నిత్య జీవంలో సృజించబడ్డా నిత్య జీవాన్ని కోల్పోయాడు, పడిపోయి కోల్పోయాడు ఆదాము నిత్య జీవాన్ని. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే రక్షించబడుతున్నారో వాళ్ళు ఇప్పుడు నిత్య జీవాన్ని పొందుకున్నవారు, ఇక కోల్పోవడం అసాధ్యం. ఈ దేవుని స్వరూపాన్ని, దేవుడి పోలికను కోల్పోవడం అసాధ్యం. ఈ నిత్య జీవాన్ని కోల్పోవడము అసాధ్యమిగా. ఆదాము కోల్పోయాడు, అక్కడ నిత్య జీవాన్ని కోల్పోయాడు. అవ్వ నిత్య జీవాన్ని కోల్పోయింది. దేవుడు వాళ్ళిద్దరిని సృజిస్తున్నప్పుడే నిత్య జీవంలో సృజించాడు. కరెక్టే కదా అండి? మరణంలో సృజించాడా? నిత్య జీవంలో. మరణం ఎప్పుడు వస్తుందన్నాడు? నువ్వు నిషేధించబడిన ఈ చెట్టు ఫలమును తిన్నప్పుడు, ఈ మంచి చెడులు తెరవించే వృక్ష ఫలమును తిన్నప్పుడు మరణం వస్తుందన్నాడు. తిన్నంతసేపు మరణం లేదు,
తిరిగినంతసేపు వాళ్ళు నిత్యజీవంలో ఉన్నారు. అయినా నిత్యజీవాన్ని కోల్పోవడానికి కారణం ఏంటిది అంటే, దేవుడు కడతానన్న స్వరూపం ఏదైతే ఉందో, అందుకే 7 ముద్రలు విప్పబడడం ద్వారా దేవుని ప్రణాళిక అంతా ఇప్పుడు మనకు బయలుపరచబడింది. ఆయన ఏం తీసుకొస్తాననుకున్నాడంటే, ఆయన మనస్సులో ఉన్న ఆలోచన జగద్పునాది వేయబడక మునిపే ఆయన మనస్సులో వెనుక భాగంలో ఉన్న ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా, గొర్రెపిల్ల ద్వారా నిన్ను నన్ను కుమారులుగా స్వీకరించాలనేదే ఆయన ఆలోచన. అందుకే ఆదాము పడిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడుతున్నాము. సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరి చూస్తున్నది మన కోసమే. ఇప్పుడు ఈ దేవుని కుమారుల కోసమే, ఈ దేవుని కుమార్తెల కోసమే, ఈ పరిపూర్ణ మానవ స్వరూపం పొందుకున్న వాళ్ళ కోసమే. అందుకేనా సృష్టి విలియం బ్రెన్నమ్ మాట విన్నది, పక్షులు విలియం బ్రెన్నమ్ మాట విన్నాయి, ప్రాకు జీవులు జంతువులు సముద్రంలో చేపలు విలియం బ్రెన్నమ్ మాటకు లోబడ్డాయి. కరెక్టేనా? మీకు ఇంకో మంచి ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఎన్నో ఉన్నాయి, బట్ ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఇక్కడ దేవుడు ఎలాంటి మానవుని తీసుకురావాలనుకుంటున్నాడో పాత నిబంధనలో ఛాయలలో కూడా చూపించాడు. అవి ఛాయలు మాత్రమే, నిజ రూపాలు కావు. అవి ఛాయలు, నీడలు మాత్రమే. అందులో ఒక ఛాయ నోవావుకి సుస్థంతా లోబడింది. ఎక్కడ? ఓడు లోపట. ప్రాకు జీవులు, జంతువులు, ఆకాశ పక్షులు, సముద్రపు చేపలు అన్నీ కూడా నోవావు మడుగు లోబడ్డాయి. ఓడ లోపట. ఓడ ఎవరు? యేసుక్రీస్తు. ఓడ ఎవరు? యాక్చువల్గా ఇంగ్లీష్లో ఆర్క్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? ఆర్క్. షిప్ కాదు, ఆర్క్. ఆర్క్ అంటే మందసం. నోవాహు తయారు చేసింది మందసం. ఇప్పుడు మందసములో నోవాహు ఉన్నాడు. ఇంతకు మందసం ఎవరు? యేసుక్రీస్తు. ఆ మందసం ఎవరు? యేసుక్రీస్తు. నోవాహు యేసుక్రీస్తులో ఉండి సంవత్సరం పైననే వాటినన్నిటినీ కంట్రోల్ చేశాడు. అవన్నీ ఆయన మాటలు విన్నాయి. ఆయన స్వరానికి లోబడ్డాయి. ఆయన వాటిని పరిపాలన చేశాడు. ఎక్కడ? ఓడ లోపట, మందసము లోపట, క్రీస్తు లోపట. ఇప్పుడు ఆయన ఈ సృష్టిని క్రీస్తు లోపట ఉన్న దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. ఎక్కిందా నేను చెప్పింది? క్రీస్తు లోపట ఉన్న దేవుని కుమారులు, కుమార్తెలు. యేసుక్రీస్తు లోపట ఉన్న, యేసుక్రీస్తు లోపట ఉన్న, క్రీస్తు యేసు లోపట ఉన్న దేవుని కుమారులు, కుమార్తెలు కోసం సృష్టి ఎదురు చూస్తాంది. సృష్టి లోబడడానికి రెడీగా ఉన్నది. సృష్టిని పరిపాలన చేయడానికి, పరిపాలించబడుటకు సృష్టి ఎదురు చూస్తా ఉన్నది. ఎలాంటి దేవుని కుమారు, కుమార్తెల కోసం? క్రీస్తు లోపట ఉన్న, మందసం లోపట ఉన్న. గ్లోరీ, గ్లోరీ. నేను చెప్పేది అర్థమవుతుందా మీ అందరికీ? మందసము లోపట, యేసుక్రీస్తు లోపట కుమారులు, కుమార్తెలు. మనం వెయ్యేళ్ళ పరిపాలనలో మనం దాన్ని చేయబోతున్నాం. మనం ఆదాము ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఆదాము చేయలేకపోయాడు, కానీ మనం చేయబోతున్నాం. ఆదాము విఫలమయ్యాడు, కానీ మనం చేయబోతున్నాం. మనం
ఎందుకు? సృష్టి ఎదురు చూస్తున్నది మనలాంటి దేవుని కుమారులు కుమార్తెల కోసం. యేసుక్రీస్తు గొర్రెపిల్ల ద్వారా వచ్చిన వాళ్ళు, యేసుక్రీస్తు ద్వారా దేవుడు కుమారులుగా స్వీకరించిన వారు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అర్థమైంది అందరికీ? బ్రదర్, వేల పరిపాలన ఆదాము ఉంటాడా? ఉంటాడు. కానీ ఏ ఆదాము ఉంటాడంటావు? అక్కడున్న ఆదాము కాదు, గొర్రెపిల్ల రక్తములో కడగబడిన ఆదాము, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ఆదాము, యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవుని కుమారుడిగా స్వీకరించబడిన ఆదాము. ఆదాము ఉంటాడు మనతో పాటు ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి. అర్థమైందని అన్నది? ఏమాన్. చాలా ఇక్కడ దాకా, ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పడం అవసరం లేదు. వచ్చే వారం ఇంకా కంటిన్యూ చేద్దాం. సో డు యు అండర్స్టాండ్? దేవుడు ఇప్పుడు ఎలాంటి కుమారుణ్ణి సృజించాలి, ఎలాంటి కుమారుణ్ణి దేవుడు, ఎలాంటి తన కుమారుని తన కుమార్తెను సృజించాలనుకున్నాడు, నిర్మించాలనుకున్నాడో మీకు అర్థమైందా? అందుకే ఆదాం పడిపోయాడు. నిత్య జీవములో సృజించబడిన, దేవుని స్వరూపంలో దేవుని పొలుగులో సృజించబడిన అయినను ఆదాము పడిపోయాడు. అక్కడ అవ్వ పడిపోయింది అక్కడ. కానీ ఈసారి వచ్చే ఆదాము అవ్వలు, కడపటి ఆదామైన యేసుక్రీస్తు, కడపటి అవ్వైన ఈ వధువు పడిపోదు. ఇక పడిపోవడానికి వీలు లేదిగా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. వండర్ఫుల్. అద్భుతమైన విషయాలు ఈ వర్తమానంలో అన్నీ ఉన్నాయి. వర్తమానం ఏంటో కాదు, వాక్యం. ఏంటి వాక్యం? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొత్తము ఈ కాల వర్తమానమే, ఈ గడియ వర్తమానమే. 7వ దూత వచ్చి మొత్తం బైబిల్ అంతా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఆయన వర్తమానంలో తెరవబడ్డాయి ఈ రోజున. ఆమేన్. సమర్పించుకుందాం. ఈ వర్తమానంలో అన్నీ లేవని చెప్పే అబద్ధ బోధకుల ప్రసంగాలు వినకండి. అనవసరంగా వినుట వలన అవిశ్వాసం వస్తుంది, అక్కడ అపనమ్మకం వస్తుంది, సందేహాలు వస్తాయి. అట్లాంటి వాళ్ళ ప్రసంగాలు వింటే, అవిశ్వాసం, అట్లాంటి ప్రసంగాలు వింటే సందేహాలు వస్తాయి ఈ వర్తమానం పైన. అది సందేహాన్ని తీసుకొస్తాయి. లేదండి, ఈ కాల ప్రవక్త దేవుని కుమారుడైన విలియం బ్రెనామ్ దైవత్వము సంపూర్ణంగా శరీరంలో, విలియం బ్రెనామ్ అనే శరీరంలో నివసించినది. దేవుడు కుమరించుకున్నాడు తనను తాను విలియం బ్రెనామ్ అనే శరీరములో. ఎలోహిం ఆ మానవ శరీరంలో వచ్చాడు. ఆ మానవ శరీరమే విలియం బ్రెనామ్ శరీరం. విలియం బ్రెనామ్ ఒక ముసుకై ఉన్నాడు. విలియం బ్రెనామ్ ఒక ముసుగుగా ఉన్నాడు. విలియం బ్రెనామ్ ఒక ఎన్మార్ఫీగా ఉన్నాడు. దేవుడే అందులోకి వచ్చాడు. అలానే ఆయనలోనే కాదు, ఇప్పుడు ఆయన వర్తమానం నమ్ముతున్నా మనలోని కూడా ఇప్పుడు వస్తా ఉన్నాడు. ఆయన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఇప్పుడు మనలో కూడా కుమ్మరించబడుతున్నది. ఎందుకు? కారణం ఏంటిది అంటే, మనం ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించబడడానికి. దేవుడు ఎలాంటి కుమారుని కట్టాలనుకున్నాడు? ఆయన ఆదాము దేవుని కుమారుడే కానీ అలాంటి కుమారుడు కాదు దేవుడు కట్టాలనుకున్నది. గొర్రెపిల్ల రక్తము ద్వారా వచ్చే కుమారుడు దేవుడికి కావాలి. యేసుక్రీస్తు ద్వారా మనలను తన కుమారులుగా స్వీకరించడానికి, యేసుక్రీస్తు ద్వారా, గొర్రెపిల్ల ద్వారా. అందుకే ఈరోజు మనము గొర్రెపిల్ల ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా స్వీకరించబడుతున్నాం. పుత్ర స్వీకారం జరుగుతున్నది ఇప్పుడు. ఇది పుత్ర స్వీకారపు కాలం. ఇది
ఇది అడాప్షన్ కాలం. ఈ వర్తమానం అడాప్షన్. ఈ వర్తమానమే పుత్ర స్వీకారం వర్తమానం. ఈ వర్తమానం ద్వారా నువ్వు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడగలుగుతావు. నువ్వు సృష్టి ఎదురు చూస్తున్న దీనికోసమే. అందులో మొదటి ఫలము, అందులో మొదటి పన ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఆయనలో మనం చూస్తున్నాం దాన్ని. ఇప్పుడు అది మనలో జరుగుతూ ఉన్నది. ఆయనకు జరిగిందే మనకు జరుగుతున్నది. ఆయనకేం జరుగుతున్నదో ఆ దేవుని కుమారుడైన విలియం బ్రెన్హామ్కి ఇప్పుడు కూడా మనలో కూడా అదే జరగడం ప్రారంభమైంది. కార్యము ప్రారంభించిన ఆయన త్వరలోనే ముగించబోతున్నాడు. ఆయన ముగించే సమయానికి మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుని స్వరూపము, దేవుని పోలిక, పరిపూర్ణ మానవ స్వరూపాన్ని మనం పొందుకొని ఉంటాం. మనం సంపూర్ణతను పొందుకొని ఉంటాము. పరిపూర్ణ స్వరూపాన్ని పొందుకొని ఉంటాం. నా తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణులై ఉంటారని ఆయన చెప్పిన మాట మనలో నెరవేర్పు జరుగుతుంది. అదంతా ఎక్కడుందంటే ఈ కాల వర్తమానంలో ఉన్నది. ఈ గడియ వర్తమానంలో ఉన్నది. అన్నీ ఉన్నాయి ఈ వర్తమానంలో. నిత్యత్వం మొదలుకొని మళ్ళీ నిత్యత్వం వరకున్న సమస్త ప్రణాళిక ఉన్నది. సమస్త ప్రణాళిక ఈ వర్తమానంలో ఉన్నది. దేవుని మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఇప్పుడు వధువు హృదయంలో కుమ్మరించబడుతున్నాయి. ముందు అది ప్రవక్తలో కుమ్మరించబడ్డాయి. ఇప్పుడు ప్రవక్తలో నుండి ఇప్పుడు అవి వధువులో కుమ్మరించబడుతున్నాయి. ఆ ప్రవక్త వర్తమానాలు మనం వినుడు ద్వారా వధువులో కుమ్మరించబడుతున్నాయి. సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోండి. పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోండి. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభువా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. దేవుని కుమారులుగా కుమార్తెలుగా నువ్వు మమ్మల్ని స్వీకరించడానికే నీ మనస్సులో జగదుపునాది వేబడక మునిపే ఒక సిలువను కలుగున్నావు దేవా. నీ మనస్సులో ఆ సిలువ ఉన్నది. వధించబడిన గొర్రెపిల్ల ఉన్నది. ఆ వధించబడిన గొర్రెపిల్ల ద్వారానే మేమందరము నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడాలని మా కొరకు ఆ గొర్రెపిల్లను వధించి ఆ చిందించబడిన రక్తముతో మా పేర్లను కూడా రాశావు ప్రభువా. ఎంత అద్భుతం తండ్రి అది. మేము నీ జీవంలో జీవమని, నీ ప్రాణంలో ప్రాణమని, నీ రక్తంలో రక్తమని, నీ ఎముకలో ఎముకని, నీ శరీరంలో శరీరమని, క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరముగా వధువుగా మేమున్నామని మాకు ఇప్పుడు స్పష్టంగా ప్రభు అర్థమవుతున్నదయ్యా. నీ ప్రణాళిక అంతా మాకు అర్థమవుతున్నది. ఎందుకు దేవుని కుమారుడు నిత్య జీవంలో సృజించబడ్డాక కూడా, దేవుని కుమారుడు నిత్య జీవములో సృజించబడ్డాక కూడా, దేవుని స్వరూపములో దేవుని పోలికలో సృజించబడ్డాక కూడా ఎందుకు ఆదామనే ఆ దేవుని కుమారుడు పడిపోయాడో, అవ్వ అనే ఆ దేవుని కుమార్తె ఎందుకు పడిపోయిందో అదంతా ప్రణాళిక మాకు ఇప్పుడు అర్థమవుతున్నదయ్యా. నువ్వు ఏ స్వరూపాన్ని మాలో కట్టాలనుకుంటున్నావు, ఎలాంటి రకమైన మనుష్యుని మమ్మల్ని ఎలాంటి రకమైన మనుష్యునిగా మమ్మల్ని చేయాలనుకుంటున్నావో మాకు స్పష్టంగా అర్థమవుతున్నదయ్యా. ఆ పరిపూర్ణ మానవ స్వరూపం, ఆ 7 గుణలక్షణాలు ఈరోజు మాలో కుమ్మరించబడుతున్నాయి. ఒక్కొక్కటి మాలో కట్టబడుతున్నది. ఒకదాని మీద ఒకటి కట్టబడుతున్నది. విశ్వాసం మొదటిగా కట్టబడితే విశ్వాసం యందు సద్గుణం, సద్గుణం యందు జ్ఞానం, జ్ఞానం యందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహం యందు ఆశానిగ్రహం యందు సహనం, సహనం యందు దైవభక్తి, దైవభక్తి యందు సోదర ప్రేమ. వీటన్నిటిని ముద్రిస్తూ, వీటన్నిటిని మూతవేస్తూ పైన దయ అమర్చబడుతుంది ప్రభువా. తలరాయి దయ, తలరాయి ప్రేమ మూత వేయబడతా ఉన్నది, అమర్చబడతా ఉన్నది. ఆ తలరాయి ఎవరో కాదు, నువ్వేనయ్యా. ఈ 7 గుణలక్షణాలు వధువైన మేమైతే ఆ తలరాయి నువ్వై ఉన్నావు. ఆ 7 ఉరుములు ఆ తలరాయిలో నుండి వస్తూ ఉన్నాయి. ఆ 7 ఉరుములు ఆ తలరాయిలో నుండి వస్తూ ఉన్నాయి. ఆ 7 ఉరుములు ఏంటో కాదు,
7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు. 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు ఏంతో కాదు, రాయబడిన వాక్యం కింద దాచబడిన సత్యములు ప్రభువా. ఆ దాచబడిన సత్యాలు బయలుపరచబడ్డాయి ఈ రోజున. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. నిజంగా ఇవన్నీ మాలో ఇప్పుడు కడుతున్నందుకు వందనాలు. ఎందుకు మమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి సృష్టి యావత్తు ఇదిగో మా కోసమే ఎదురు చూస్తున్నది. ఇలాంటి కుమారులు కుమార్తెల కోసమే ఎదురు చూస్తున్నది. ఆ కృపను మాకు ఇవ్వుము తండ్రి. మమ్మల్ని నడిపించుము దేవా. క్రీస్తు లోపట మేముండి పరిపాలించేయాలి. గొర్రెపిల్లల లోపట మేముండి దేవుని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడాలి. యేసుక్రీస్తు ద్వారా స్వీకరించబడాలి. గొర్రెపిల్ల ద్వారా మేము స్వీకరించబడాలి. అదే ఇప్పుడు మాలో జరుగుతున్న ప్రణాళిక. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఈ సృష్టిని పరిపాలించే వధువు, దేవుని కుమారులు కుమార్తెలు క్రీస్తులో ఉండి వాళ్ళు పరిపాలన చేస్తారు. అవును దేవా. సృష్టి కూడా ఎవరికి లోబడాలనుకుంటున్నదంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా స్వీకరించబడిన వారికి మాత్రమే ఈ సృష్టి పరిపాలించబడాలని ఆశిస్తూ ఉన్నది. వారి కోసమే ఎదురు చూస్తూ ఉన్నది. ఓ అదే ఇప్పుడు జరుగుతున్నదయ్యా. వచ్చిన నీ పిల్లలందరినీ నువ్వు అలా సిద్ధపరచు. ఈ లైవ్ స్ట్రీమింగ్లో ఎంతమంది వింటారో వాళ్ళందరిలో ఈ కార్యము జరిగించమని, ఈ ప్రణాళిక నెరవేర్పు చేయమని, ఆ ఏర్పాట్లో ఎన్నుకున్న వాళ్ళని తప్పకుండా నెరవేర్పు చేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్.